కొండంత భక్తి చూపిస్తారు. కానీ కిందకి వెళ్ళిన తర్వాత ఆ ఈర్ష్యాద్వేషాలతోటి, అహంకారాలతోటి ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు కోపించుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ ఎంత దుర్మార్గంగా ఉంటారు అని అడిగారటండి. అడిగితే అప్పుడు స్వామి చెప్పారటండి, "గిరి నీకిలా రా ఒక కథ చెప్తాను" అని చెప్పేసానంటండి. గిరినారిని దగ్గరికి పిలుచుకొని ఆయన కూడా చక్కగా కూర్చొని చెప్పడం మొదలుపెట్టారటండి. పూర్వం నిహాంగ్ అని ఒక శిష్యుడుండేవాడు. వాడు తన గురువు కంటే గొప్ప సాధకుడిని అనిపించుకోవాలని ఆయన కోరిక. అలాగే ఆ గురువు చనిపోతున్నప్పుడు కూడా చెప్పారటండి ఆయన శిష్యునికి, "నువ్వు దత్తప్రభు ప్రత్యక్షం అయ్యే వరకు కూడా నువ్వు సాధన చేసుకోవాలి. నువ్వు దత్తప్రభువుని సాక్షాత్కారం చేసుకోవాలి" అని చెప్పి గురువుగారు చనిపోయారటండి. చనిపోతే ఈయనేమనుకున్నారంటే, నిహాంగ్ నా గురువుకే దత్తప్రభు సాక్షాత్కారం కలగలేదేమో, ఆయన నేను సాక్షాత్కరించుకుంటే ఆయన కంటే గొప్పవాడిని నేనే అవుతాను అని చెప్పేసానంటండి. ఆ గురువు గారు చెప్పిన కాడి నుంచి ఒక్క ఆకు తినేవారటండి. 3 రోజులకు ఒక్కసారి ఒక్క గుక్కడు వాటర్ నీళ్లు తాగేవారటండి. తాగి ఆ కొండ మీద కూర్చుని ఆ పర్వతం మీద దత్త 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 అని ఓ చేసేవారటండి నామం. అలా చేయగా 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 10 ఇయర్స్ కి స్వామి ప్రత్యక్షమయ్యారటండి ఆయన ముందు. ప్రత్యక్షమైతే స్వామిని చూడగానే ఆయన చాలా ఏడ్చేశారంట. ఏడ్చి, "ఏంటి స్వామి, ఇన్ని సంవత్సరాల నుంచి నేను దత్తా 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 అని పిలుస్తుంటే నాకు ఈ రోజుకి నా మీద నీకు కనికరం కలిగిందా" అని అడిగారటండి. అడిగినప్పుడు అప్పుడు, "ఓ పిచ్చోడా, నీలో నేనున్నాను అనుకుంటున్నావు. నీలో నువ్వు ఫస్ట్ అన్వేషించుకో. నీలో నువ్వు ముందు గ్రహించుకో. అప్పుడు నేను నీకు కనపడతాను. నీలో ఒక అహంకారం అన్న ఒక పొగ ఉండిపోయింది. ఉండిపోయింది కాబట్టే నీకు నేను కనిపించటం లేదు. నువ్వు నేను గొప్ప, నేను ఎక్కువ అన్న అహంకారం నువ్వు ఎప్పుడైతే తీసేస్తావో అప్పుడు నీకు నేను కనపడతానయ్యా" అని చెప్పారట. చెప్తే అప్పుడు ఆయన ఒక్కసారి ఆయన కళ్ళు తెచ్చుకుని, "అవునా, నాలో నేను గొప్ప అన్న అహంకారం వల్లే నేను ఎన్ని రోజుల నుంచి స్వామిని చూడలేకపోయినా" అని చెప్పి ఎక్కి ఎక్కి ఏడ్చాడటండి. ఏడ్చినప్పుడు స్వామి ఒక రాయి తీసిచ్చి చెప్పారటండి, "ఈ రాయిని నువ్వెంత దూరం విసరగలుగుతావో అంత దూరం విసిరేయి. ఈ రాయ నీలో ఉన్న ఒక అహంకారం. ఈ అహంకారాన్ని నువ్వెంత దూరం విసిరేస్తావో విసిరేయి. విసిరేసిన మరుక్షణం నేను నీలో కూర్చుంటాను" అని చెప్పారటండి. చెప్తే అలాగే అని చెప్పి అతను ఆ రాయిని చాలా దూరం విసిరాడంటండి. ఆ ఇసిరెళ్ళిన రాయే గిరిగా నిలబడిపోయిందంటండి. నేను నీలో కూర్చుంటానని స్వామి చెప్పారు కదండి, అలాగే గిర్నార్ పైకెక్కి స్వామి కూర్చుండిపోయారటండి. అది గిర్నార్ కథటండి. ఎప్పుడైతే దత్త భక్తుల్లో గిరినార్ చూడాలి అన్న తాపత్రయం పుడుతుందో ఆ రోజు నుంచి వాళ్ళల్లో ఉన్న అహంకారం అనేది తరుగుతుందటండి. గిరినార్ దర్శనం దొరకగానే వాళ్ళల్లో ఉన్న అహంకారం పోయి స్వామి వాళ్ళ హృదయంలో కూర్చుని ఉంటారటండి. అంత అద్భుతమైందంటండి గిరినార్ దర్శనం. అహంకారం ఉన్న చోట దత్తప్రభువు ఉండడు. ఇది 100% నిజం. దత్తబిడ్డలు ఎప్పుడూ కూడా ప్రేమతోటి, దయతోటి, సేవతోటి వాళ్ళ జీవితాలు తరింపు చేసుకుంటూ ఉండాలి. నేను స్టోరీలో చెప్పాను కదండి, నేను నా భక్తులు అడిగిన ప్రతి ఒక్కటి నేను ఇస్తాను, వాళ్ళ కోరికలన్నీ తీరుస్తాను. కానీ వాళ్ళు నాకు ఇవ్వవలసిన 2 ఇవ్వాలి. ఆ 2 ఏంటండి చెప్పండి, ఎవరికన్నా గుర్తుందా? ఆ 2 ఏంటో? ఆ 2 ఏంటో ఎవరికైనా గుర్తుందా? ప్రేమ, సాయం. అమ్మమ్మ, ప్రేమ ఒకరికి సాయం చేసే గుణం. సేవ. ప్రేమ, సేవ. సూపర్, చాలా బాగా చెప్పింది. అంటే బాగా విందన్నమాట, మనసులో నిలుపుకుంది. మనం మనసులో నిలుపుకోవడమే కాదు, ఆచరణలో